పాండు అమ్మా వకీలుకు మన ఆస్తులు వాటి తాలూకు పత్రాలు చూపించి అన్ని వివరంగా చెప్పు. గట్లనే అమ్మా. చెప్పిన కదా పాల కేంద్రం ఈ ఊరికి వచ్చి తీరాలా. అలాగేనమ్మా. ఏడికి పోతున్నారు? అమ్మ చెప్పింది విన్నావుగా. లాయర్ గారికి మన ఆస్తుల పత్రాలు ఇవ్వాలి. ఇచ్చేస్తారా? నాకు తెలియక అడుగుతున్నాను. గా పత్రాలు కాగితాలు అన్ని ఇచ్చేస్తారా? అమ్మ చెప్పింది కదా. అమ్మ చెప్పిందంటూ అమ్మకి వంత పాడుతూ ఆస్తులన్నీ ఊరి జనం కోసం అపాత్ర దానం చేస్తారా? చెప్పండి. ఇట్లా అపాత్రదానం చేస్తూ పోతే చివరికి మనకు మిగిలేదేంది? చిప్పా కర్ర గంతేగా. కూర్చున్న కొమ్మ నరుకోవడం అంటే గిదనేమో. ఇప్పుడు మీ అమ్మ మాట విని ఈ ఆస్తంతా ఊర్లో జనం కోసం దానం చేస్తే రేపు మన బిడ్డలకేమిస్తారు? మా కోసం ఏం మిగిల్చారు నాన్న అని అడిగితే వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? చెప్పండి. ఏంటిది? ఏదైనా మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకొని మాట్లాడాలి. ఈ మాటలు మా అమ్మ వింటే చాలా బాధపడుతుంది. నేను ఇప్పుడు అన్న మాటల్లో ఒక్క తప్పైన ఉన్నదా? చెప్పండి బావగారు. చెప్పండి బావగారు. నేనిప్పుడు తప్పుగా మాట్లాడానా? అత్తమ్మని అగౌరవపరిచినానా? ఏం చేసినా కాస్త ఆలోచించి చేయమనేగా చెప్తున్నది. ఇవాళ తొందరపాటు తనంతో తప్పటడుగులేస్తే రేపు మనందరం ఈ ఊరు విడిచి ఇంకొక ఊరికి పోయి రోజు కూలీ లెక్క పని చేసుకోవాలి, లేదా అడక్క తిన బతకాలా? ఏరి కోరి గట్లాంటి బతుకును ఆహ్వానించడం అవివేకం అవుతుందే కాని వివేకం అనిపించుకోదు బావగారు. నిజమే మంగా. అలాగని మేము మా అమ్మ మాట కాదనలేం కదా. అమ్మకి ఎదురు తిరగలేం కదా. అత్తమ్మ మాట కాదనమని అత్తమ్మకి ఎదురు తిరగమని నేను గట్లా అంటానా? అత్తమ్మ చాలా మంచిది. మీరేం చేసినా ఆ మంచితనం వల్ల మన కుటుంబానికి హాని కలగకుండా చేయండి. చివరిగా ఒక మాట, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఇవాళ ఊరు గురించి ఊరు బాగు గురించి మనం గిట్ల పాపం అనుకుంటూ పోతే రేపు మనల్ని చూసి అయ్యో పాపం అనుకునే వాళ్ళు కూడా ఉండరు. ఊరు బాగు గురించి మనం గిట్ల పాపం అనుకుంటూ పోతే రేపు మనల్ని చూసి అయ్యో పాపం అనుకునే వాళ్ళు కూడా ఉండరు. ఈనాటికి నేనొచ్చిన పని నెరవేరింది. ఈ విషయాన్ని వెంటనే కవితదినికి చెప్పాలి.
కవితదినా, నేను ధనాన్ని. చెప్పుదనం ఏంటి? పద్మావతి విషయం ఆరా తీసావా? పద్మావతి విషయం అలా ఉంచు. పూతరేకుల్లాంటి తీయటి మాటకు చెప్తాను, విను. మా ఆస్తులు వాటి వివరాలు నా బిడ్డలు చెప్తారు. గా వివరాలతో మీరు అర్జీ పత్రం తయారు చేయండి. సీనయ్య గురించి వీళ్ళ గురించి చెప్పారమ్మా. మరి మీ పెద్దబ్బాయి సింహాద్రి గురించి? అని ప్రస్తావన ఈడ తీసుకురావద్దు. అది వదిన జరిగింది. అయితే లాయరు సీనయ్య వేలిముద్రలు తీసుకోవడానికి వెళ్తున్నాడన్నమాట. సరే, విషయం చెప్పావుగా, ఇక నేను చూసుకుంటానులే. ఉంటాను. అలాగే. చెప్తా. పద్మావతిని ఆ కలెక్టర్ ఇంట్లో చూశానని నీతో చెప్పి దాని గురించి ఆరా తీయమని నీతో చెప్పాను కదా. పద్మావతి వదిన కలెక్టర్ ఇంట్లో ఏం చేస్తుంది? వాళ్ళ ఇంట్లో ఏమైనా పని చేస్తుందా? తెలుసుకోవాలంటే పద్మావతి వదినను తీసుకొని కలెక్టర్ ఇంటికి వెళ్ళాలి. అవును, అలాగే చేయాలి. పద్మావతిని తీసుకొని కలెక్టర్ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. పద్మావతి వదినా, లోపలికి రావచ్చా? అదేంటి ధనం అలా అడుగుతున్నావు? రా. ఏంటొదినా, ఏం చేస్తున్నావు? ఏం లేదు ధనం. ఏదో చేస్తూ ఏమీ లేదంటావేంటొదినా? ఓ ఇదా, సీనయ్య కోసం. సీనయ్యకి కలర్ బాగుంటుందని మొన్నే కొని తీసుకొచ్చాను. దాని మీద నెమలిక కుడితే బాగుంటుందని కుడుతున్నాను. అవునా? పాపం, సీనయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాక నువ్వు ఒంటరిదాన్ని అయిపోయావు కదొదినా? అయ్యో, నువ్వు బాధపడతావని గుర్తు చేయలేదు వదినా. ఏదో నా మనసు ఆగక అడిగానంతే. సరే ధనం, ఎందుకొచ్చావు? నాతో ఏదైనా పనుందా? పనంటే పెద్దగా పనేం లేదదినా. మొన్న మంగోదిన శ్రీమంతం జరిగింది కదా, ఆ శ్రీమంతానికి వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి రమ్మని దుర్గమ్మ పిన్ని చెప్పింది. మంచిదే కదా ధనం. నేనొక్కదాన్ని వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? తోడుగా ఒక ముత్తైదు కూడా వస్తే బాగుంటుంది కదొదినా. ఎందుకంటే పసుపు కుంకుమలు తీసుకెళ్ళాలి కదా. నువ్వేమంటావు వదినా? అవును. అయితే
ఆ ముత్తైదు ఎవరో ఎందుకు? నువ్వే రాకూడదు? నేనా? ఏ రావడానికి నీకేమైనా అభ్యంతరమా? ఆ, అలాంటిదేం లేదు. అయితే 10వ దిన వెళ్దాం. ఇప్పుడా? అవును, ఇప్పుడే వెళ్దాం. 10వ దిన. సరే పద. వదినా, ముందుగా కలెక్టర్ గారింటికి వెళ్దాం, సరేనా? ఏంటదినా, ఏం చెప్పకుండా అలా చూస్తావేంటి? ముందుగా కలెక్టర్ గారింటికి వెళ్దామన్నా. నా ఆలోచన నీకు నచ్చలేదా? అబే అదేం కాదు ధను. మరి అలాంటప్పుడు ఆలోచన దేనికి? 10వ దిన వెళ్దాం, పదా. వదినా, ఏంటిది? నేనెక్కడికో వెళ్ళకుండా చోటుకి వెళ్దాం అన్నట్లు అలా ఆలోచిస్తున్నావేంటి? అది కాదు. ఏం కాదు, నువ్వెందుకో భయపడుతున్నావు, అవునా? భయమా? భయం దేనికి? మరి నేనేదో దయ్యాలు భూతాలు ఉన్న చోటుకి వెళ్దాం అన్నట్లు అలా చూస్తావేంటి? అంటే అది ఏంటి ఆలోచన? ఆ? ఈ రాత్రి సమయంలో ఎందుకు? రేపు పొద్దునే వెళ్దాం. అరే, ఇప్పుడే కదా వెళ్దాం అన్నావు వదినా, ఇంతలోనే ఏమైంది? ఆ, ఏం లేదు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? ఇంతవరకు లేని తలనొప్పి హఠాత్తుగా ఎలా వచ్చింది వదినా? అది కూడా నేను కలెక్టర్ గారింటికి వెళ్దామనగానే వచ్చిందేంటి తలనొప్పి? ఇలా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, తర్వాత వెళ్దామని వాయిదా వేసుకుంటూ పోతే ఇలాగే అయిపోతుంది. రావతిన వెళ్దాం. వెళ్దాం పదొదినా. యాడికే ఇంత రాత్రప్పుడు బయలుదేరినారు? మంగోదిన శ్రీమంతానికి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమలు ఇచ్చి రమ్మని నువ్వే చెప్పావుగా పిన్ని. లేడికి లేసిందే పరుగన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు పోవడేనా? ఈ సమయంలో ఎల్లుడు మంచిది కాదు, పగలబోవచ్చులే. నేను అదే అంటున్నాను అత్తమ్మా. రేపు వెళ్దామని చెప్పాను, కానీ ధనం వినట్లేదు. ఇప్పుడే వెళ్దామంటుంది. ఇప్పుడొద్దు, రేపు బోండ్రి. అత్తమ్మ చెప్పింది కదా ధనం, రేపు ఉదయాన్నే వెళ్దాం. ఈ రకంగా కలెక్టర్ గారింటికి పద్మావతి వదినని తీసుకెళ్లి కవిత వదిన సందేహాన్ని తీర్చుదాం అనుకుంటే పిన్ని వచ్చి ప్లాన్ అంతా పాడు చేసింది. పిన్ని ఇప్పుడే రావాలా? ఛ! హలో ధనం. పో, నేను నీతో మాట్లాడను. అదేంటి
ఫోన్ చేసి మరీ మాట్లాడినట్టున్నావు. మరేంటి, నేను ఫోన్ చేస్తే గాని మాట్లాడవు. ఏ, నువ్వు ఫోన్ చేయవా? అది కాదు ధను, స్కూల్లో బిజీగా ఉంది. సర్లే, ఏం చేస్తున్నావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? అబద్ధాలు ఆడడం నీకు చేత కాదు కానీ ఏంటో చెప్పు. నీ గురించే ఆలోచిస్తున్నాను. అవునా? అవును. నువ్వు నా కోసం ఒక పని చేస్తావా? ఏం చేయమంటావు? కొండ మీద కోతిని తెచ్చిమ్మంటావా? కోతిని కాదు, కోక తెచ్చివ్వగలవా? కోకేంటి? కోక? కోక అంటే తెలీదు కదూ, చీరన్నమాట. అది కూడా ఏ రంగో తెలుసా? ఊదా రంగు. ఊదా రంగు చీరంటే నాకు చాలా ఇష్టం. ఊదా రంగు చీరంటే నాకు చాలా ఇష్టం. నీ చేత్తో కొని నాకు ప్రేమ కానుకగా ఇవ్వాలి. ఊదానా? అదెలా ఉంటుంది? నా మొహంలా ఉంటుంది. అవునా? అయితే ఓకే. అంటే ఊదా రంగంటే నీకు తెలీదా? ఎలా? ఈ పద్మావతి నన్ను 2 సార్లు అవమానించింది. రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ దొరకట్లేదు. ఇదే ఛాన్స్. ఈవిడ గారి బాగోతం బయటపడేలా చేయాలి. ఒకవేళ పద్మావతి దుర్గమ్మింటికి చెందిందైతే ధనంతో మాట్లాడితే దొరికిపోతుంది కదా. అవును, ధనంతో మాట్లాడిస్తే అప్పుడు ఈ పద్మావతి ఆ ఇంటి మనిషో కాదో తేలిపోతుంది. హలో, హలో, చెబుతాను. నేనిక్కడ ఇంతలా వాగుతుంటే ఆ అని ఊ అని అనవేంటి? అది ఒక్క నిమిషం లైన్లో ఉండదాను. నేను చెప్పినట్టు చేయండి, సరేనా? ఎక్స్క్యూజ్ మీ టీచర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫోన్ లైన్లో నా వుడ్ బి ఉంది. ఇదేంటి, ఫోన్లో ధనం ఉంది అంటున్నారు. నేను మాట్లాడితే నేనేం తెలిసిపోతుంది కదా. నేను స్కూల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సారీ సురేష్ గారు, నా క్లాస్ ఉంది. ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క మాటే కదండి. ప్లీజ్ ప్లీజ్ మేడం. హలో హలో. ధనం మా టీచర్ గారికి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడు. ఏ రంగు చీర కావాలో చెప్పు. ఓకే, అలాగే. మాట్లాడండి. హలో.